హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్తగా చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు అమీన్పూర్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి ఈ హౌస్. సో తక్కువ ప్రైస్లో ఉందండి. మన డైమెన్షన్ వచ్చేసి 25x36 ఉంటుందండి. సో చాలా మంచి డైమెన్షన్స్ అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25 ఉంటుంది, లోపలికి 36 ఉంటుందండి. బోర్ ఉంది, సంపు కూడా ఉందండి. మన కార్ పార్కింగ్ ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్తో కట్టారండి. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. టోటల్ ఫాల్ సీలింగ్ ఉందండి. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో మంచి సెట్ బ్యాక్తో కట్టారండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి హౌస్ ఇది. ఎవరైతే నార్త్ ఫేసింగ్లో చూస్తున్నారో, తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. సో మంచి ప్లానింగ్తో కట్టారండి. వాస్తు పరంగా మంచి ప్లానింగ్తో కట్టారు. మొత్తం శాండే యూజ్ చేశారండి, ఇసుకతోనే కట్టారు. మనకు ప్రైజ్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు హౌస్ నచ్చినట్లయితే తగ్గిస్తారండి. 1,10,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. మనకు శ్రీదేవి థియేటర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. మంచి కాలనీలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఇది. ఎవరైతే చిన్న ఫ్యామిలీ చూస్తున్నారో, తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఇది వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది హౌస్ ఇది. హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. G+1 అండి. సో కొంచెం లైటింగ్ తక్కువ వచ్చిందండి, మళ్ళీ అప్డేట్ వస్తుంది. కొత్తగా చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది రీచ్ అవుతుందండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫర్దర్గా మంచి తక్కువ బడ్జెట్లో ఇలాంటి హౌసెస్ పెట్టడానికి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. సో మంచి కాలనీలో ఉంటుందండి, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఇది క్లియర్గా ప్రాపర్టీ గురించి. సో మనకు బోరు, మంజీరా వాటర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి. సో మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయండి. హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది. ప్రైజ్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. 1,10,00,000 చెప్తున్నారు. హౌస్ నచ్చినట్లయితే తగ్గిస్తారండి. మన డైమెన్షన్ వచ్చేసి 25x36 ఉంటుందండి హౌస్ డైమెన్షన్. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, నార్త్ ఫేస్ ఎంట్రన్స్ ఉంటుందండి, డోర్ కూడా. సో ఈస్ట్ కూడా డోర్ పెట్టారు వాస్తుపరంగా, నార్త్ ఈస్ట్లో. సో మనకు వాష్ ఏరియా వస్తుందండి అటు సైడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి, లైక్ చేయండి.